చేపల కోసం పెట్టిన బుట్టలో పడి ఓ మొసలి పిల్ల చిక్కుకున్న ఘటన మంచిర్యాల జిల్లా రాపల్లిలో చోటు చేసుకుంది. హాజీపూర్ మండలంలోని రాపల్లి గోదావరి తీరాన మత్స్యకారుడు కునారపు రామయ్య చేపల కోసం బుట్ట ఏర్పాటు చేశాడు. రోజులానే నదిలో మత్స్యకారుడు చేపలు పడ్డాయనుకుని వెళ్లగా చేప బుట్టలో ఒక్క అడుగు ముసలిపిల్ల చిక్కింది. వెంటనే భయభ్రాంతులకు గురైన రామయ్య చుట్టుపక్కల వారికి సమాచారం అందించాడు. వెంటనే స్థానికులతో కలిసి గోదావరి నదిలో ఉన్న బుట్టను ఇంటి వద్దకు తీసుకొచ్చారు. కింద నుంచి కింద నుంచి దిగారా ఇక్కడికి కిందికి కట్లు తెంపాలి. కింది కట్లు తెంపాలి. ఇప్పుడు వీడియో స్థానికులు చూసి భయాందోళనకు గురై వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మొసలిని స్వాధీనం చేసుకుని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో విడిచిపెట్టారు. మొసలి బరువు 6 కిలోల వరకు ఉంటుందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. కనిపించినాయి ఉన్నాయి. పెద్దది ఉంది కానీ ఆ పక్క ఉన్నది వేరే కెళ్ళున్నది. అయితే ఈ పక్క కూడా ఉండే ఒకసారి కనిపించింది కానీ మళ్ళీ కనిపించలే. ఇక మళ్ళీ అటు పోయినట్టున్నది. పెద్దది కమ్సకం ఒక 9-8 ఫీట్లు ఉంటుంది. మా దగ్గర కట్టె ఉంటుంది కాబట్టి తెడ్డు ఉంటుంది. మేము ఎప్పటికి ఇట్లా తెడ్డు వేసుకుంటూ పోతాం కదా, కట్టెని చూసి భయపడుతుంది అంటారు. కానీ ఇదివరకు అయితే ఎప్పుడు కనిపించలే అంత పెద్దది. మేము నీళ్ళ నుంచి పోగా మమ్మల్ని చూసి మునుగుతాయి అంటారు కానీ ఇక తెలియదు అది ఏ పరిస్థితి ఎట్లా వచ్చేది తెలియదు. ఒడ్డు మీదకి వచ్చినప్పుడు మాత్రమే ఒడ్డు మీదకి వచ్చినప్పుడు కనిపిస్తుంది. ఇక నేను ఈ బుట్టలు పెట్టేందుకు ఇంత మట్టి నీళ్ళ పోతా బొమ్మ చేపల గురించి. ఇది ఇలా వేటలకు అట్లా ముసలివాడి ఉన్నది. అట్లా అయింది పరిస్థితి. మళ్ళీ